మన తణుకు నియోజకవర్గంలో ఫ్లెక్సీల యొక్క సంస్కృతి తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి పారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు, మాజీ మంత్రి గారు. ఈ యొక్క ఫ్లెక్సీ వివాదంతో తణుకు నియోజకవర్గాన్ని గలిబిలి చేస్తూ మరి అభివృద్ధి గతంలో ఆయన చేసినటువంటి 5 సంవత్సరాలు కూడా ఫ్లెక్సీలకి ఎక్కువ అభివృద్ధి తక్కువ అనేటువంటి నినాదంతో ఆయన పాలన చేసేది తప్ప అభివృద్ధి అనేటువంటిది తణుకు నియోజకవర్గంలో చేయలే. రాత్రి చూసినటువంటి సంఘటన మేము గమనిస్తే అసలు చాలా ఆశాస్పదంగా మరి ఆయన మాట్లాడేటువంటి మాటలు, ఆ దురుసుతనం, ఆ వ్యంగ్య మాటలు, బూతులు, ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యేగా పనిచేసి, జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసి, మాజీ మంత్రిగా చేసి చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ కూడా చట్టాన్ని అవహేళన చేస్తూ ఒక దళిత సిఐని మరి ఏ రీతిగా అయితే దుష్పాసన ఆడారో ఒక్కసారి ఈ వీడియో చూస్తేనే మీకు కొంచెం అర్థమవుతుంది. ఒక్కసారి వినండి. ఒక సీఏను పట్టుకుని ఎదవ, కుక్క, పచ్చ సొక్క వేసుకున్నాం, చీ నీ అమ్మ అంటే ఏంటండి ఇది? ఇది అసలు ఆ సంస్కృతేనా? అసలు ఒకసారి చూడండి సీఏ గారిని ఎలా తిడతాడు ఆయన. ఒక దళిత సీఏని పట్టుకుని ఎదవ, కుక్క, పచ్చ సొక్క వేసుకున్నాం, చీ అని ఎంత అవహేళనగా, అవమానంగా, ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడో ఈయన మాజీ మంత్రి గారు ఒకసారి చూడండి. ఎందుకంటే మరి ఈయన అహంకారం విధానం మనం చూసాం. గతంలో ఈ అహంకారం వల్లే మన రాధాకృష్ణ గారికి వచ్చినటువంటి మెజార్టీ కూడా, వచ్చినటువంటి ఓట్లు కూడా ఆయనకి రాలేదు. గతంలో మరి ఇరగవారం ఎస్సీ గారిని కింద కూర్చోబెట్టారు బీసీ వర్గాన్ని అని చెప్పి ఏదో రకరకాలుగా అవంతరం. ఎందుకంటే ఆ రోజుని ఆయన నుంచినే ఉన్నారు, అలా కింద అనేటువంటి కూర్చోవటం లేకపోతే అవహేళన చేయటం అంటే అక్కడ సంఘటన ఏమీ జరగలే. పదే పదే మరి ఎస్సీ గారిని కింద కూర్చోబెట్టారు, ఎస్సీ గారిని తిట్టారు, రాధాకృష్ణ గారు అని పదే పదే చాలా సార్లు ఆయన మాట్లాడటం జరిగింది. మరి మీరు మాట్లాడేటువంటి విధానం ఏంటండి ఇది? అసలు ఒక దళిత సీఎని పట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రబోధించడం, అవహేళన చేయటం, తిట్టడం, ఇది అసలు ఈ తణుకు సంస్కృత అని నేను సభాముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మరి గతంలో మరి మున్సిపల్ మరి కమిషనర్ గారు మరి ఆయన ఒక దళిత ఎస్సీ సంబంధించినటువంటి వ్యక్తిని టీడీఆర్ కుంభకోణంలో మీరు ఇరికించారు, ఆయన సస్పెండ్ అయిపోయాడు. ఒక ఎంఈఓని మీ మాట లేదని చెప్పేసి భార్య భర్తలు ఇద్దరు కూడా దూరంగా తీసుకెళ్ళిపోయాడు. అంటే ఎస్సీలు అంటే మీకు ఎందుకు ఎంత వివక్షత? అంటే ఎస్సీలు ఏదో ఓటు బ్యాంకు కోసం ఉపయోగించుకుని మీ చుట్టూ తిరుగుతుంటే ఎస్సీలు అంటే ఎందుకు మీకు వివక్షత? మరి ఈ ఫ్లెక్సీ వివాదం గతంలో కూడా 3 సంవత్సరాల నుంచి కూడా మరి ఒకే ప్లేస్ లో ఆ ఫ్లెక్సీ నిర్మాణం అక్కడే కడుతున్నారు. కానీ అకస్మాత్తుగా మీరు వచ్చి పెద్ద ఫ్లెక్సీని వేసి ఈ ఫ్లెక్సీని మేము ఎలా కడుతున్నామని చెప్పి అసలు మీరు 5 సంవత్సరాల పరిపాలనలో మా తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ఎప్పుడైనా మీకు విరోధంగా లేకపోతే కొన్ని సందర్భాల్లో మా ఫ్లెక్సీలు కట్టి మీ ఫ్లెక్సీలకి ఎప్పుడైనా మేము అడ్డం కట్టామా? అంటే మా శాతకానతనం మీకు అరుచుగా తీసుకుంటారా? ఒకసారి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజున దళితుల్ని అవహేళన చేయటం, డిపార్ట్మెంట్ అంటే చట్టం ఒక ఉన్నతమైనటువంటి స్థానం కలిగినటువంటి సీఏ గారిని మీరు తిడుతున్నారే, అసలు మీ ఉన్నటువంటి స్థాయి ఏంటి? మీ పద్ధతి ఏంటి? మీ ఆలోచన ఏంటి? ఒక పక్కన రైతులు తిడుతున్నారు, ఒక పక్కన మహిళలు ఏమని చేస్తున్నారు, ఒక పక్కనే యువత మీద మీ చిరాకు సిందులేస్తున్నారు. ఈ రోజు చూస్తే డిపార్ట్మెంట్ మీద, సీఏ గారి మీద అని చెప్పి ఈ దుర్భాషలు ఆడటం నీది అహంకారానికే ఇది ఒక నిదర్శనం. తప్పకుండా మీరు సీఏ గారికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే మీ ఇంటి ముందుకు వచ్చి మేము తెచ్చేస్తాం. ఎందుకంటే ఇది అవమానము ఒక సీఏ గారికి కాదు, దళిత జాతికి, దళిత వ్యవస్థకి ఇది అవమానం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు రాబోయే టైంలో మీరు ఇటువంటి ప్రలాగాలు పలికితే, అవహేళన చేస్తే, మీరు ఎస్సీలు కించపరిస్తే మిమ్మల్ని తణుకులనే తిరగలేము. కాబట్టి అది మాత్రం గుర్తించుకుని వెంటనే మీకు సీఏ గారికి క్షమాపణ చెప్పాలని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం.
ఫేస్బుక్ వాళ్ళకి ఫేస్బుక్ లో కూడా కామెంట్ చూసుకుంటే అసలు ఎంత చిరాగ్గా పెడుతున్నారో ఆయనకే తెలవాలి ఫేస్బుక్ లో. సార్ ఒకసారి